ఇవాళనే ఇవాళ కలిపి దాదాపు 10-12 సార్లు ఫోన్లో మాట్లాడి గంటలు మాట్లాడి పోలీసులు ఈ రకంగా ఎందుకు వ్యవహరిస్తూ ఉన్నారు. సర్దార్ చాలా మంచివాడు, మానవత్వం ఉన్నోడు, బీఆర్ఎస్ పార్టీకి మంచి కార్యకర్త, నా కుడిభుజం లాంటి వాడు చనిపోయిండు అని చెప్పని సొంత కుటుంబ సభ్యుడు పోతే ఎంతైతే బాధపడతాడో అంత బాధపడ్డాడు, ఒక ఒత్తిడికి గురైండు అని చెప్పని వారు కూడా చెప్పినారు, కుటుంబ సభ్యులు కూడా చెప్పినారు. మొత్తానికి మానసిక ఒత్తిడితో ఆ స్ట్రెస్కు తట్టుకోలేక ఇవాళ ఈరోజు ఈ యొక్క దుస్థితి ఇవాళ మాగంటి గోపీనాథ్ గారికి వచ్చింది. భగవంతుడిని మేము బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలుగా నాయకులుగా మేమంతా ప్రార్థిస్తా ఉన్నాం. ప్రజల్ని కూడా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాము. వారి ఆయురారోగ్యాల కోసం వారు మంచిగా ఒక 48 గంటల్లో వెంటనే కూడా రికవర్ అయిపోయి ఆరోగ్యాలతో ఆయురారోగ్యంతో బయటికి రావాలని చెప్పని భగవంతుడిని ప్రార్థించాలా, ఎక్కడికక్కడ పూజలు చేయాలని చెప్పని కూడా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మంచి నాయకుడు, మా ప్రజలకు అందుబాటులో ఉండే నాయకుడు కాబట్టి ఆయన బాగోగు కోసం అందరూ కూడా భగవంతుడిని ప్రార్థించాలని చెప్పని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.